గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మొన్న వీడియోలో మనం హౌ టు లాగిన్ ఆర్యూకే వైఫై గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఆ ఆర్యూకే వైఫై పాస్వర్డ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఫస్ట్ మనం బ్రౌజర్లో కనెక్ట్ చేసుకోవాలి. పాతలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా చూసుకుంటాము. ఇక్కడ లాగిన్ అయ్యే పేజ్లో యాక్సెస్ టు ఫస్ట్ కనెక్ట్ కాండి. కనెక్ట్ అయినాక మన యూనివర్సిటీ పేజ్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ అదే పేజ్ లాగిన్ అయ్యే పేజ్లో వెళ్తే కింద యాక్సెస్ టు యూజర్ పోర్టల్ ఇలా ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయ్యేంత వరకు చూడండి. ఇగో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు యూజ్ చేసే యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇందులో మనకు పర్సనల్ అని ఉంటుంది. ఈ పర్సనల్ క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్లోకి వెళ్తే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోగలము. ఇక్కడ కరెంట్ పాస్వర్డ్, ఇప్పుడు మనకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇక్కడ మన పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, దాంట్లో కంపల్సరీగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. దాంతోపాటు మన పాస్వర్డ్ అనేది కంపల్సరీ 10 క్యారెక్టర్స్ ఉండాలి. అలా ఉంటేనే పాస్వర్డ్ ఉంటుంది. కాబట్టి మారుద్దాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ పాస్వర్డ్, అక్కడ ఏం కొట్టారో పైన అదే కొట్టాలి. ఇక్కడ సేవ్ చేస్తే కన్ఫర్మ్ ఇవ్వాలి. ఇలా మన పాస్వర్డ్ సక్సెస్ఫుల్ ఈ విధంగా నోట్ వస్తుంది. ఈ విధంగా నోట్ వస్తే మన పాస్వర్డ్ చేంజ్ అయినట్టు.